ఏపీ బీజేపీలో ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకి బీజేపీకి సంబంధం లేదు అని చెప్పి పార్టీ చీఫ్ మాధవ్ అంటున్నారు. బీజేపీ సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడినప్పటికీ ఆయన వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించట్లేదు అన్నారు. ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ అడుగుతామని కూడా మాధవ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏ విషయాలైతే మాట్లాడారో ఆ విషయాల్లో ఏ మాటను కూడా మేము ఏకీభవించడం లేదు. మా పార్టీ వేదిక మీద మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఏవైతే అనేక రకాల విషయాలు మాట్లాడారో కుల ప్రస్తావన కానీ మిగతా అంశాలు కానీ వాటిని ఏ మాటను కూడా పార్టీ ఏకీభవించడం లేదు. ఆయన వ్యక్తిగత హోదాలో ఆయన మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పార్టీ కూడా వాటి వివరాలు అడిగి తగిన విధంగా ముందుకెళ్తాం. ఏపీలో పాలన కమ్మగా ఉంది, మరి అంత కమ్మదనం పనికిరాదు, అందరినీ కలుపుకుని పోవాలి అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే పాలన కమ్మగా ఉంది అంటూ గజ్జల మల్లారెడ్డి చెప్పిన వ్యాఖ్యల్ని ఇక్కడ గుర్తు చేశారు. ఇప్పుడే అడిగినాడు మాకు ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలన అని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము. ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా చెప్పాలా? దొరికినాడు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల. ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం. సో అది ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఏపీలో పాలన కమ్మగా ఉంది, కూటమి ప్రభుత్వంలో కమ్మతో పాటు అందరూ ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించాలి అని చెప్పి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్ఫ్యాక్ట్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలోనే సభలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్ళీ పార్టీ అధ్యక్షుడు మాధవ్ దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పార్టీకి సంబంధించిన కార్యక్రమంలోనే ఈ వ్యాఖ్యలు ఆయన చేసినప్పటికీ పార్టీకి దానికి సంబంధం లేదు, అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ వాటితో ఏకీభవించట్లేదు అని చెప్పారు మాధవ్.